పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపే లక్ష్యంగా భూపాలపల్లి బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య కోరారు. భూపాలపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లిలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నపల్లి పాపయ్య హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బీజేపీ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో మళ్లీ మోదీ హవా కొనసాగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తారీఖున రైతులందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి రైతులందరూ కూడా రైతులు రుణాలు ఎవరు కట్టకండి, ఇంకా కూడా బ్యాంకులలో కొత్త రుణాలు తీసుకోండి, బ్యాంకులలో తీసుకోండి. 9వ తారీఖు రోజు రైతుల పక్షాన బాకీలు కట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేయడం లోపల ఈరోజు ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా రైతు బంధు కూడా ఎక్కడ రైతుల ఖాతాలలో జమ చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వానాకాలం పంట రైతులు పండించినటువంటి వానాకాలం పంట అంతా రైతుల చేతికి వచ్చింది. రైతులు అమ్ముకున్నటువంటి క్రమం లోపల రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము ప్రతి రైతు పండించినటువంటి వరి ధాన్యానికి ఒక క్వింటల్ వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వానాకాలం పంటకు రైతులు పండించినటువంటి పంటకు బోనస్ ఇవ్వలేదు. తిరిగి రెండవ పంట కూడా యాసంగి పంట కూడా రైతులు పండించినటువంటి పరిస్థితి. ఆ యొక్క యాసంగి పంట కూడా ఈరోజు 500 రూపాయలు బోనస్ రైతుల పక్షాన ఇవ్వడం లోపల కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి ఈ రకంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళకి కూడా 2500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలను రైతుల పక్షాన, మహిళల పక్షాన అమలు చేయడం లోపల ఘోరంగా వైఫల్యం చెందినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు.